శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ హాన్, యాస్ట్రో న్యూమరాలజీ. అందరూ ఎలా ఉన్నారు? మీకు ఒక మంచి అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే 5వ తారీఖు 3వ నెల 2024 సరస్వతి హోమం అనేది కూడా నేను మొదలు పెట్టబోతున్నాను. ఈ సరస్వతి హోమం ఎవరెవరు చేసుకోవాలి, దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి అనే అంశంపై నేను ఈరోజు మీకు సవివరంగా ఒక 4 విషయాలు మీకు తెలియజేస్తానండి. సరస్వతి హోమం ఎవరెవరు చేసుకోవాలంటే ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి పిల్లలు, బ్యాంకుకి సంబంధించిన ఎగ్జామ్స్ కానీ, గ్రూప్స్ కానీ, సివిల్స్ కానీ, గ్రూప్ 4, గ్రూప్ 3 ఇట్లా చాలా ఉంటాయి కదా ఉద్యోగాలు. వాటికి ప్రిపేర్ అయ్యి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నటువంటి వారు ఈ సరస్వతీదేవి హోమాన్ని కనుక జరిపించుకున్నట్టయితే అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీరు తప్పకుండా మీ లక్ష్యాన్ని మీరు ఛేదించగలుగుతారు. ఇది వాళ్ళకు ప్రత్యేకంగా ఈ సరస్వతి హోమం అనేది కూడా నేను చేపిస్తానండి. మీ గోత్రనామాలు మాకు పంపించినట్టయితే విధిగా ఆ హోమాన్ని జరిపించి దానికి సంబంధించిన వీడియో ఫుటేజ్ అన్నది కూడా నీకే పంపిస్తాను. అమ్మవారి లేహ్యము, సింధూరం అనేది కూడా, అమ్మవారి కుంకుమ ప్రసాదాలు కూడా మీకు ఇంటికి పోస్ట్ చేస్తాం. ఇటు ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నవారు, అదేవిధంగా ఈ యొక్క 10th క్లాస్ కానీ, ఇంటర్మీడియట్ కానీ, డిగ్రీ, పీజీ, పిహెచ్డి చేసేటువంటి వారు, కొంతమంది పిల్లలు నీట్ ఎగ్జామ్ రాస్తుంటారు. ఆ నీట్ ఎగ్జామ్స్ అనేది కూడా కొన్ని మనం ఇదేంటంటే పోటీ ప్రపంచం, కొన్ని లక్షలలో రాస్తుంటారు. మనకు రావాలంటే మనం కష్టపడి చదవాలి. కష్టపడి చదివినా కూడా ఒక్క మార్కులో కొన్ని వేల ర్యాంకులు తారుమారైపోతూ ఉంటాయి. అట్లా అన్లక్కీగా ఉంటుందండి. మొత్తం లక్కీగా అన్లక్కీగా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఈ సరస్వతి హోమం జరిపించుకోవడం ద్వారా వాళ్ళలో ఆలోచన విధానం మెరుగుపడుతుంది. మరి ఖచ్చితంగా వాళ్ళు ఉన్నతంగా జీవించే విధంగా చేస్తుంది సరస్వతి హోమం. ఉద్యోగ అవకాశాలు వస్తాయండి. అదేవిధంగా మనం ఏంటంటే ఈ చదువు దేనికి ప్రత్యేకనండి, మనం డెవలప్మెంట్ అయ్యడానికి, నాలెడ్జ్ విధానం పెరగడానికి, ఏదైనా మంచి స్థాయిలో స్థిరపడడానికి ఈ యొక్క సరస్వతీదేవి హోమం అనేది కూడా చాలా మీకు ఉపయోగపడుతుందండి. అదేవిధంగా నేను మీకు తెలియజేసేది ఏంటంటే, ఇప్పుడు నీట్ ఎగ్జామ్స్ రాస్తారు, ఐఐటి ఎగ్జామ్స్ రాస్తారు, కొన్ని లక్షలలో పోటీతత్వం ఉంటుంది. లక్షలే, ఒక 10 లక్షలు ఉంటారేమో ప్రతి సంవత్సరానికి. ఆ 10 లక్షలలో మామూలుగా సుమారుగా ఒక 5,000 లోపే ర్యాంకు ఉండాలంటే అది ఎలా సాధ్యమవుతుందంటే ఎంత టాపర్ స్టూడెంట్లు కావాలి. ఒక కాలేజీలో, ఒక క్లాస్ రూమ్లో మినిమం 100 మంది స్ట్రెంత్ ఉన్న కాడ, 50 మంది స్ట్రెంత్ ఉన్న కాడ ఒక 10 మంది పిల్లల్ని వేసుకోండి టాపర్గా బాగా చదివేటువంటి వారు. అలాగే ఈ భారతదేశం మొత్తం మీద ఎన్ని కాలేజీలు ఉన్నాయండి, అన్ని కాలేజీలలో ఒక 10 మంది పిల్లల్ని చూసుకోండి. వాళ్ళ శాతమే 2 లక్షలు 3 లక్షలకు పడిపోతుంది అక్కడి వరకు. ఆ 3 లక్షలలో మళ్ళీ తెలివిగా ఎక్కువగా ప్రదర్శించి రాసే వాళ్ళు ఎంతమంది ఉంటారండి? చూడండి ఎట్లా ఫిల్టర్ అయిపోతున్నారు. ఈ రోజులలో అంత హార్డ్ వర్క్ చేస్తేనే మనకు ప్రయోజనం చేపడుతుందండి. కాబట్టి ఒక్క మార్కులోనే జీవితం మొత్తం అతలాకుతలమైన వాళ్ళు కూడా ఉన్నారు. ఉద్యోగాలలో అతలాకుతలమైన వాళ్ళు లేరా? ఒక్క మార్కుతో మిస్ అయిందని, ఒక్క మార్కుతో ఒక ర్యాంకే మిస్ అయిందంటే కొన్ని వేల మంది పోతారు ఒక్క మార్కుతోని. అబ్బా, ఒక్క మార్కు వస్తే ఈరోజు నాకు మంచి ర్యాంక్ వచ్చి మంచి కాలేజీలో, మంచి యూనివర్సిటీలో నాకు సీట్ వచ్చేదని అనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ఒక్క మార్కే అనేది చిన్నచూపు చూడకండి, కొన్ని వేల ర్యాంకులు తారుమారవుతాయి. ఆ ఒక్క మార్కుతోనే ఆ సంవత్సరం కట్ ఆఫ్ అక్కడికి వెళ్ళిపోతుంది, చెప్పలేం. కాబట్టి ఇలాంటి సన్నివేశాలు మన జీవితంలో చూస్తూ ఉంటాం. ఇలాంటి సన్నివేశాలు చూస్తుంటాం కాబట్టి మనకు భవిష్యత్తులో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కోకుండా సరస్వతీదేవి అమ్మవారి అనుగ్రహం పొందడానికి ఈ 5వ తారీఖు 3వ నెల 2024 రోజున ఈ యొక్క సరస్వతి హోమం అనేది కూడా మూలా నక్షత్రయుక్తంగా, అమ్మవారు జన్మించినటువంటి నక్షత్రం సరస్వతీదేవి జన్మించినటువంటి నక్షత్రం మూలా నక్షత్రం. ఈ మూలా నక్షత్ర యుక్తంగా అంటే ఈ మూలా నక్షత్రానికి అధిపతి కేతువు. మూలా నక్షత్ర యుక్తంగా ఈ యొక్క సరస్వతీదేవి హోమం అనేది కూడా నేను తలపెట్టబోతున్నాను. కాబట్టి ఎక్కడెక్కడో వేరే వేరే జిల్లాలలో, వేరే వేరే రాష్ట్రాలలో ఉన్నటువంటి పిల్లలు ఎవరైనా
లేదంటే విదేశాలలో ఎంఎస్ చేయడానికి వెళ్ళినటువంటి పిల్లలు కూడా ఈ సరస్వతి హోమాన్ని జరిపించుకోవడం ద్వారా మీకు చదువులు పూర్తయిపోతాయి. మీరు అనుకున్న స్థాయిలో రీచ్ అయిపోతారు. మంచి మంచి యూనివర్సిటీలు మీకు దక్కుతాయి. కొంతమంది మంచి మంచి యూనివర్సిటీలో మంచి మంచి కాలేజీలలో చదవాలి అని అనుకుంటారు. కానీ మార్కుల తేడాతో వాళ్ళు అనుకున్న ఆశించిన ఫలితం రాక వాళ్ళు ఏదో ఒక మామూలు కాలేజీలో చదవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి నేను చెప్పేది ఒకటేనండి, ఇలాంటి సమస్యలన్నీ కూడా మీకు వైదొలిగిపోవాలి, మీరు మంచి ఉన్నతంగా జీవించాలి మీ పిల్లలు అంటే ఖచ్చితంగా 5వ తారీఖు 3వ నెల 2024 రోజున సరస్వతి హోమం అనేది చేయించుకోండి. మీరు ఇక్కడికి రానవసరం లేదండి. మీరు మీ గోత్రనామాలు మాకు పంపించినట్టయితే మరి సరస్వతి హోమాన్ని జరిపించి దానికి సంబంధించిన వీడియో అండ్ కుంకుమ ప్రసాదాన్ని కూడా, అమ్మవారి యొక్క కుంకుమను కూడా నేను మీకు పంపించడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస వాచా కర్మేణ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు.